శ్రావణ మాసం ఆరోగ్యకి పూజ చేస్తున్నాం. తిరిగిపోతే ఎన్ని రోజుల వెళ్ళిపోయింది తీసుకోలేదు మొన్న వెళ్ళిపోయింది మోహన్ నంబర్ ప్లేట్ లేనివి అందరూ రండి, దగ్గర రండి. సో వెహికల్కు నంబర్ ప్లేట్ లేకుండా, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తి ప్రయాణిస్తుంటాడు. ఈయనకి నంబర్ ప్లేట్ లేనన్నా అంటే ఆటోమేటిక్గా స్పీడ్గానో ఎలానో వెళ్తుంటాడు కదా. ఒకసారి టక్కర్ ఇచ్చారనుకోండి ఎంత ఇబ్బంది. ఎందుకు ఏదైనా దొంగతనం చేయడానికా లేకపోతే వేరేది ఏదైనా చేయడానికి పోతేనే ఆ నంబర్ ప్లేట్లు అవన్నీ లేకుండా ఉంటాయి. నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కదా. ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడపరాదు, హెల్మెట్ లేకుండా వెహికల్ నడపరాదు. ఒకరి వెహికల్ ఒకరికి ఇస్తారు, వాడు తీసుకుపోయి ఏమనుకోగలుగుతారు. చట్టాలు చాలా పవర్ఫుల్గా వచ్చినాయి. కొత్త చట్టాలు ఎంత అంటే చాలా డేంజర్, అంటే చాలా డేంజర్ ఉంది. ఒక వ్యక్తి ఒక వెహికల్ ఒకరికి ఇస్తారు, అతను తీసుకుపోయి డ్రంక్ అండ్ కేసులో దొరుకుతాడు. ఇద్దరు అఫెన్స్కి పాల్పడినట్టే లెక్క. దయచేసి మీరు మీ విలేజ్లో అందరికీ కూడా చెప్పండి, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ బండి కొంతమంది మైనర్ పిల్లలకి ఇస్తారు, చిన్నపిల్లలకి. వాడిని ఏదో షాపింగ్ కోసం పంపిస్తారు, మనకి అవగాహన ఉండదు. తీసుకుపోయి వేరే దానికి గుద్దిండు అనుకోండి, ఎవరు ప్రాబ్లం? నిన్న నారాయణఖేడ్లో జరిగింది పెద్ద ఇన్సిడెంట్. 2 బైకులు ఒకే సేమ్ డిస్టెన్స్లో, సేమ్ మన టర్నింగ్ లేదు ఏం లేదు, పోయి 2 గుద్దుకున్నాయి. 2 ప్రాణాలు పోయినాయి. 2 కుటుంబాలు రోడ్డు పైన. స్టేట్ మొత్తం చూస్తుంటే చిన్న అవగాహన లేకనా మరి ఎట్లా? నేషనల్ వైజ్గా చూస్తుంటే 2 వాహనాలు ఢీకొని 2 మృతి చెందిననేది అంటే ఎలా ఉంటుంది? ప్రజల అవగాహన లేకనా చట్టాలు ఏందనేది. కాబట్టి దయచేసి అందరూ కూడా అవగాహన తెచ్చుకోండి. మేమేదో పోలీసు వాళ్ళు ఏంటంటే వెహికల్ చెక్ చేస్తుంటే ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళేంది ఇదేంది, మీకోసమే కదా, వేరే వాళ్ళ కోసం కాదు కదా, ప్రజల కోసమే. విజయ్ సార్ మొన్న బైక్ పోయింది, ఎంత బాధపడుతున్నాడు. వెతుకుతా ఉన్నాం, దొరుకుతలేదు. మీకు ఎవరికైనా తెలిసిన ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ లేనో నడుపుతుంటాడు. ఇన్సూరెన్సే కాదు, ఆర్సీ దొంగ బండి ఎక్కడో తీసుకొచ్చి నడుపుతుంటాడు. మనకు సమాచారం అందియాలి. ఇప్పుడు మన బండి పోతే ఎంత బాధపడతాం. అట్లాంటి వాళ్ళు మన చుట్టుపక్కల తిరుగుతుంటారే, వీళ్ళ దగ్గర బండి లేదు, మాకు సమాచారం ఇస్తే దాన్ని మేము అని పట్టుకొస్తాం.